కర్నూలు బస్సు ప్రమాదంలో మరో కీలక విషయం వెలుగు చూసింది. ప్రమాదానికి ముందు బైక్ నడిపిన బైకర్ శివకుమార్ అక్కడ ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళి అక్కడి నుంచి వెళుతున్న దృశ్యాలు విడుదలయ్యాయి. అయితే ఆ బైకర్ అక్కడి నుంచి వెళుతూ స్కిడ్ అవ్వడం బైక్, అక్కడి వారంతా ఆ దృశ్యాలను చూసిన వాళ్ళంతా అతను తాగిన మత్తులో ఉన్నాడు అని కూడా అంటున్నారు. బైకర్ శివ ఒక పెట్రోల్ బంకుకు చేరుకుని అక్కడ పెట్రోల్ పోయించుకోవడానికి అక్కడికి వెళ్ళి వెళ్తున్న సమయంలో బైక్ స్కిడ్ అయిన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తున్న దృశ్యాలు నిన్న కర్నూలు బస్సు ప్రమాదంలో బైకర్ శివకుమార్ ఏదైతే బస్సును ఢీకొనడం జరిగిందో బైకర్ శివశంకర్ అని గుర్తించడం జరుగుతోంది. అయితే ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఈ బైకర్ కి సంబంధించిన సీసీ దృశ్యాలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ దృశ్యాల్లో బైకర్ పెట్రోల్ పోయించుకోవడానికి ఒక పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్కు వెళ్ళి అక్కడ పెట్రోల్ పోయించుకున్నాడో లేదో ఇంకా తెలియడం లేదు. అయితే పెట్రోల్ పోయించుకుని తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఆ బైక్ స్కిడ్ అవ్వడము, ఆ దృశ్యాలు పూర్తిగా పరిశీలించిన వ్యక్తులు ఏమంటున్నారంటే అది అతను మత్తులో ఉన్నాడు అని కూడా అంటూ ఉన్నారు. ఆ దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. శివశంకర్ బైకర్ నిన్న బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకుని అటు తిరిగి వెళుతూ ఉన్న సమయంలో స్కిడ్ అవుతున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్లోకి బైకర్ శివశంకర్ వెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ప్రమాదానికి ముందు పెట్రోల్ కొట్టించుకునేందుకు శివశంకర్ బంక్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో శివశంకర్తో పాటు బైక్పై మరో యువకుడు కూడా ఉన్నాడు. నిన్న కర్నూలు బస్సు ప్రమాదంలో బైకర్ శివశంకర్ ప్రాణాలు విడిచాడు. శివశంకర్ బైక్ను బస్సు ఢీ కొట్టడంతోనే ఘోర ప్రమాదం జరిగింది. Hello.